ఒక లక్ష్యం ఒక సంకల్పం లేకపోతే ఎట్లా? నాకు ఆ లక్ష్యం పెట్టుకున్నా, నేను తప్పకుండా పనిచేస్తా దాని మీద. హరీష్ అన్న సమక్షంలో అక్కడ చాలా పెద్ద ఆపరేషన్ చేసిన, పెద్దదంటే చాలా పెద్ద ఆపరేషన్ చేసిన. ప్లీజే మాటలన్నీ చెప్పు నాకు. అట్లా మీరు కూడా ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీడియా వాళ్ళు అందరూ చెప్తున్నారు, ఇది అందరికీ వినయపూర్వకంగా వినతే. ఇది పాటల ప్రస్థానం ఎప్పుడు ఏ వయసులో ప్రారంభం? నాకు 18-19 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నేను ఫస్ట్ పాట రాశాను. నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా. ఉత్సాహాన్ని ఉడివ్వాలి కళాకారునిగా. ఇయ్య నేను ఆలోచింపజేస్తాను, నా నేచరే అది. తుపాకులు పట్టుకొని జంగల్లో కొండి చంపండి అని చెప్పారు. నేను చంపమని చెప్పలేదు ఇక్కడ. అసలు ఫ్రమ్ ద బిగినింగ్ ఇనిషియల్ డేస్ సురేందర్ ఏం రాసిన చెప్పాను. నక్సలైట్ల పాటలు రాసిన. నక్సలైట్ల పాటలు కాదు, అసలు నేను ఏం పాటలు రాసిన. నా సాహిత్యాన్ని స్టడీ చేయండి ఫస్ట్. ఇది అందరూ ఎవరికి వాళ్ళు దురభిప్రాయం ఏర్పరచుకొని కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తామని, బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తామని, ఒక పార్టీకి స్టిక్ అనే ఉన్నామని. నా నేపథ్యంలో పద్యం ఎట్లా పుట్టిందో పట్టించుకోక, పాలిటిక్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ఓటు వేసిన ప్రతి వాడికి రాజకీయం చేసే హక్కు ఉంటుంది. నన్ను విమర్శ చేస్తున్న వాడు ఎవడు నాకు పెన్సిల్ తెచ్చిచ్చినోడు లేడు, పెన్ను తెచ్చిచ్చినోడు లేడు, పేపర్ తెచ్చిచ్చినోడు లేడు, పుస్తకం కొనిచ్చినోడు లేడు, నన్ను తిన్నవా అని అడిగినోడు లేడు, నేను కష్టంలో ఉంటే నన్ను ఆదుకున్నోడు లేడు. నీకు ఏం తెలియకుండా గాలిలో మేడలు కట్టినట్టుగా మాట్లాడుతుంటారు. ఝాన్సీ రాణి వైలేవవే చెల్లెమ్మ, వరకట్నం అడిగితే నాలుకనే కోసేయాలమ్మా. దీని నేపథ్యం తెలుసా మీకు? వినాలే. విని ఈ పాట సురేందర్ అనేవాడు ఎప్పుడు రాసిండు, ఎందుకు రాసిండు, ఇప్పుడు ఎందుకు రాస్తలేడు తెలుసుకోవాలి. ఇది ఆ రోజు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత, నిదరోతున్నదిరా దేశం నిదరోతున్నదిరా, ఆ గాఢ నిద్రలో దేశం దొంగల పాలవుతున్నదిరా. ఏం చేస్తే వీడు రచనలో ఇంత గతంలో ఇదంతా ధ్వనించింది, ఇప్పుడు ఎందుకు అది ప్రతిధ్వనిస్తలేదు, ఎందుకు వీళ్ళు ఇది రాస్తలేదు చెక్ చేయాలి. ఎందుకు రాస్తలేదు మళ్ళీ? నా ఇష్టం. ఓటుకే పరిమితమైనది జన్మ, ప్రాణాలకు విలువన్నది లేదమ్మా అని చెప్తే ఇక్కడ. కలిగినోళ్ళ కలికి మేడకెదుటే మురికివాడ, కారులోన దొరల జోరు కాలె కడుపుతో తిరుగునొకరు, చూడవే పేదలా కలిపోరు, ఇదేనా దేశం మారిన తీరు, రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారదే. దీన్ని కనెక్ట్ చేసుకోవడంలో పీపుల్ ఫెయిల్ అయిపోతే నేను నా పని మొత్తమే పొద్దాక ఇదే పట్టుకొని ఉండడం. నా కోసం నేను బతకద్దంటారు. మీకు బ్రెయిన్ ఉన్నట్టా లేనట్ట? నేను జీవితాంతం పోయి బొచ్చ పట్టుకొని నిలవడాను. ఇట్లా అయ్యా మాకు దానం చేయండి, నేను ప్రజల కోసం పాట రాస్తా, నాకు బిచ్చం వేయడం అనుకుని రావాలన్నా? ఎందుకు మాట్లాడు అంటున్నా. ఇదే మనం ఏతులు కొట్టి బాతాలు కొట్టి మీసాలు తిప్పి తొడలు కొట్టి మాట్లాడినాం. ట్యాంక్ బండి మీద విగ్రహాలు మొత్తం కూలగొట్టి పారేస్తాం. ఇప్పుడు కూడా ట్యాంక్ బండి మీద అంజన్నది విగ్రహం పెడదామంటే ఎవడు ముందుకు వచ్చిన లేడు. అంజన్న చచ్చిపోతే ఆయన ఇంటికి పోయిన నాదులు లేడు. ఆయన పాటను ఇప్పటికీ చెప్పుకుంటాం మనం. మీరు ఎవరి దగ్గరైనా కనుక్కోండి, నా గురించి ఏమైనా చెక్ చేయండి. నేను పాట రాస్తే నాకు వచ్చిన ఆదాయం సమాజం నన్ను ఆదరించిన గ్లామర్ మీదనే బతికిన తప్ప నేను పొలిటికల్గా బేస్ చేసుకుని ఒక్క పని కూడా చేసుకోలేదు. నా రోమాంచితం అయిపోయిన బాడీ నాకు పూరంగా ఏడ్చినాడు ఆ రోజు. ఆమె దుఃఖాన్ని చూసి ఆ రోజు పాట రాసిన, ఆ స్తూపం మీదనే పాట రాసిన. స్తూపాలు గుట్టినాయమ్మో సింగరేణి గుండెల్లో ఈనాడు, నెత్తుట్టి జెండాలు ఎగిరినాయమ్మో బొగ్గుబాయి తల మీద ఈనాడు. జక్కుల రాయేష్ అన్న ఒకరోజు నన్ను, తమ్మి నువ్వు కార్మికుల జీవితం మీద సింగరేణి బొగ్గుబాయి మీద ఇంకా డెప్త్ పాట రాయాలి తమ్మి, పాట సరిపోతలేదు, ఇంకా బలమైన పాట రాయాలని చెప్పి, సింగరేణి పోరాట యోధులారా గనిలో కనుమూసిన అన్నలారా, గనిలో కనుమూసిన అన్నలారా మా సింగరేణి పోరాట యోధులారా. ఆయన నన్ను కుర్చీలకెళ్ళి కౌగిలించుకొని, తెలంగాణ వాళ్ళు ఎంత నిజాయితీ పరులే, నువ్వు ఎంత నిజాయితీ పరును అయితే మాట చెప్పాలి అని.
ఆశలేని రెక్కలైతే ఓలచ్చ గుమ్మడి ఆకాశాన్నే తాకవచ్చే ఓలచ్చ గుమ్మడి. అట్లాంటి వాళ్ళ గురించి రాయిరా భయ్ అవన్నీ మా నాన్న చెప్పిన నేను ఇప్పుడెప్పుడు పైకి వెళ్తాను నువ్వు లేని అని తలగా పెట్టి పెట్టినావు ఇప్పుడే నచ్చలేదు కనుక బయటకు వచ్చినావు ఇది ఏంది తలకాయ అవసరం అని నాకెందుకు అంటూ పెట్టినాడు నేను పోను నేను రాయనన్నా ఇక్కడ భూమి అమ్ముకున్నా మంచిదే కానీ ఇట్లాంటి లోక గురించి చేయాలిరా నువ్వు ఎందుకు రాసేది నువ్వు రాయితే నిజంగా వాళ్ళ గురించి రాయిపాటాను. V6 కూడా మీ పాటలతో ఎక్కువ అవును V6 అనే దానికి ప్రచార గీతమే నాది అప్పుడు. నన్ను గన్న తల్లి నా జన్మభూమి నిన్ను మించి దైవం మాకున్నదేమి ఈ పాటతోనే V6 అట్లా పాట రాసిన ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా అంటే ఆయన చాలా సీరియస్గా రాత్రి వచ్చింది అబ్బా అన్నాడు అర్ధరాత్రి వచ్చింది అందరం పండుకున్నప్పుడు స్వాతంత్ర్యం నీకు తెలుసా అన్నాడు ఏంటంటే దాని మీద పాట రాసేసిన అర్ధరాత్రి స్వతంత్ర్యమా నీ చరిత్ర చెప్పుత వినవమ్మ ఏం పేరు పెడదామన్నా దీనికంటే ఆయన అన్నాడుగా నువ్వు మిట్టపిల్లి కదా మట్టి తల్లిని పేరు పెడదామని అన్నాడు మట్టి తల్లికి దండం పెట్టాలో రన్న కన్న తల్లికి సేవలు చెయ్యాలో రన్న నాకు ఈ డబ్బాలు కొట్టుకునుడు ఈ ఎవడు కలితే వానికి నా గురించి చెప్పుకునుడు నా ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని వాడు చేసుకోకపోయినా చేసుడు ఈ గలీజ్ అలవాట్లు నాకుండే ఇప్పుడు డీలర్ నర్సే కొడుకు ఢిల్లీలో గలం విప్పే పరిస్థితి ఏమైనా ఉందంటో విప్పాలనే విప్పుదాం ఒక లక్ష్యం ఒక సంకల్పం లేకపోతే ఎట్లా నాకు ఆ లక్ష్యం పెట్టుకున్నా నేను తప్పకుండా పనిచేస్తా దాని మీద ఆపుతారు ఆపేటోళ్ళు అని చెప్పి పేపర్లలో ఆడేడు ఆపేటోళ్ళు ఎక్కడైనా ఉంటారు గుర్తుపెట్టుకున్నారు చెవిటి కప్పల్లాగా పనిచేయాలంతే కళ్ళకు మాత్రమే పని చెప్పాలి చెవులకు పని చెప్తే చాలా చోట్ల పోలేము పార్టీతోనే ఉన్నాం పార్టీలనే ఉన్నాం ఎక్కడ మనం దారి తప్పలేదు ఒక పార్టీతో ట్రావెల్ అయిన వాళ్ళకి ఎవరికైనా లైఫ్ ఉంటుంది వ్యక్తిత్వం ఎప్పటికున్నా కాపాడుతుంది తొందరపడ్డాం అనుకో సమాధి అయిపోతాం నేను చెప్పిందే చెయ్యాలే మన దేశము లేదంటే తప్పదయ విధ్వంసము వాళ్ళ దృష్టి ప్రజల దృష్టిలో ఉన్న పాఠం చాలా ఉన్నాయి మీలాంటి వాళ్ళ దృష్టిలో లేవు